బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవేట కొనసాగుతుంది. 60 గంటలుగా ముష్కరులతో పోరు సాగిస్తున్నాయి భద్రతా దళాలు. ఇప్పటి వరకు 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా 2 ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోనే ఉన్నట్లు సమాచారం అందింది. ముష్కరులు భద్రతా దళాల మధ్య సాగుతున్న కాల్పుల్లో ఒక పౌరుడు సహా 7 అధికారులు చనిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఇస్మాయిల్, చెప్పండి. ఇప్పుడు గత 60 గంటలుగా అంటే 3 రోజుల నుంచి ముష్కర్లతో పోరు సాగిస్తున్నారు భద్రతా దళాలు. అయినప్పటికీ 6 చనిపోయారు, ఉగ్రవాదులు చనిపోయారు. మరి ఇప్పుడు దీని గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నిషిద్ధ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా గంట క్రితము 2 పెద్ద బాంబు పేలుళ్ల శబ్దము ఎయిర్ బేస్ లోపల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 6 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టారు. 7 మొత్తం జవాన్లు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఆపరేషన్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ దీన్ని భద్రతలు గోప్యంగా ఉంచుతున్నాయి. ప్రధానంగా ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతం నుంచి పాకిస్తాన్ కు ఇంకా టెలిఫోన్ కాల్స్ వెళ్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే గత 3 రోజులుగా ఈ ఆపరేషన్ జరిగిన తీరును చూస్తే ముందు రోజు 4 ఉగ్రవాదుల్ని భద్రతలు కాల్చారు. ఆ తర్వాత దాదాపు ఆపరేషన్ పూర్తయింది అనుకున్నారు. మళ్ళీ నిన్న మధ్యాహ్నం సమయంలో ఎయిర్ బేస్ లోపల నుంచి 2 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ కొనసాగింది. నిన్న మొత్తం కార్డాన్ చేసి మళ్ళీ వాళ్ళపైన భద్రతలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నిన్న 2 ఉగ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎయిర్ బేస్ లోపల నుంచి కాల్పుల శబ్దం వినిపిస్తుంది. ఇంకా 2 ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో ఉన్నారు అనేటువంటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎంతమంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ మీద దాడి చేశారు అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు. ముందుగా ఎస్పీ వాహనాన్ని హైజాక్ చేసిన దాంట్లో 5 ఉన్నారు కాబట్టి 5 ఉగ్రవాదులు ఉంటారు అనేటువంటి అనుమానం వ్యక్తమైంది. బట్ డెఫినెట్ గా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆర్మీ, అదేవిధంగా ఎన్ఎస్జీ కమాండోలు ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈవెన్ బుల్డోజర్ల లాంటివి కూడా అక్కడ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్మీ హెలికాప్టర్లు ఎప్పటికీ అక్కడ చక్కర్లు కొడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తోంది. పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మేజర్లు, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరో 2 ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోపల ఉండి వాళ్ళు కాల్పులు జరుపుతున్నట్టుగా గుర్తించారు. ఆపరేషన్ ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఈ మొత్తం ఆపరేషన్ లో కొంత ల్యాప్సెస్ ఉన్నాయి అనేటువంటి విమర్శలు సీనియర్ ఆర్మీ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ల నుంచి వస్తున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఆపరేషన్ పూర్తి చేయడమైనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది దృష్టి సారించారు. ఇక చనిపోయిన కల్లా నిరంజన్ భారతీయ దేహం కూడా బెంగళూరు చేరుకుంది. మొత్తం ఇప్పటి వరకు ఏదైతే చనిపోయారు వాళ్ళతో పాటు క్షతగాత్రుల సంఖ్య, ఆర్మీ జవాన్ల క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే చూస్తున్నారు. బట్ ఇంకా అందులో ఉగ్రవాదులు ఉండి కాల్పులు జరుగుతున్నటువంటి ఆ శబ్దాలు కావచ్చు, దాదాపు దృశ్యాలు కావచ్చు ఇంకా అక్కడ నుంచి వస్తూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.